వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. వేట మొదలైంది. ఇక బెంగాల్ బార్డర్ లో ఆటలు సాగవు. అక్రమంగా చొరబడితే ఆధార్ కార్డులు దొరికే రోజులు పోయాయి. ఇప్పుడు బిఎస్ఎఫ్ తూటాలే సమాధానమిస్తున్నాయి. దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. బీజేపీ గెలిచిన వెంటనే బెంగాల్లో పరిస్థితులు మారడం మొదలయ్యాయి. గతంలో బంగ్లాదేశీలు బోర్డర్ దాటితే వారిని వెంటనే ఆధార్ మరియు ఓటర్ ఐడి కార్డులు దొరికేవి. కానీ ఇప్పుడు బోర్డర్ దాటితే చాలు మన సైన్యం వారికి ఆధార్ కార్డులకు బదులు శరీరంలోకి తూటాలను దించుతోంది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పెరుగుతున్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికి బీఎస్ఎఫ్ కాల్పులు జరిపింది. అక్రమ రవాణా చేసే ముఠాలపై బీఎస్ఎఫ్ ఉక్కుపాదం మోపుతుంది. బీఎస్ఎఫ్ కేవలం వారిని తరుముతున్న వీడియోలు మాత్రమే కాకుండా ఫలితాన్ని కూడా చూపించాలి. బీఎస్ఎఫ్ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ సమస్యను వారు ఖచ్చితంగా పరిష్కరిస్తారని అంటున్నారు పశ్చిమ బెంగాల్ ప్రజలు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అలాగే మన ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మూడింటిని, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మూడింటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. ఈ రోజు ఆర్ వాయిస్ నడుస్తుంది అంటే మీరే కారణం. మీరు లేకుంటే ఆర్ వాయిస్ లేదు. ఆర్థికంగా ఈ ఛానల్ ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.